ఓం నమో వెంకటేశాయ. సర్వజ్ఞ సకలామరార్చిత పద సప్తాచలాధీశ్వర సర్వాభీష్ట ఫల ప్రదాన నిపుణ స్వస్వత్ ప్రసన్నానన. సప్తాచలాధీశ్వరుడు, సప్తగిరులలో వేంచేసినటువంటి తిరుమల గిరిరాయుడు నిత్య కళ్యాణ శోభితుడై వెలుగొందటం విశేషం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే అంటారు. ఆ వైకుంఠము నుండి స్వామి కలియుగ వైకుంఠానికి దేనికొచ్చాడు? అసలు స్వామి తిరుమలకు రావటానికి కారణమేమిటి? ఇలాంటి ప్రశ్నలు మనకు ఆవిర్భవించినప్పుడు పురాణాల్లోకి వెళ్ళి ఆ లోతులు చూడాలి. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు చెప్పాడు, నాహం వసామి వైకుంఠే నయోగి హృదయానిచ మద్భక్తా యత్ర గాయంతే తత్ర తిష్టామి నారదా అని తన మనుమడైన నారదుడితో అన్నాడు స్వామి. నారదా, నా భక్తులు ఎక్కడ నిరంతర నా నామస్మరణ చేస్తూ ఉంటారో వారిని నిరంతరము కాపాడుతూ వారిని వెన్నంటి ఉంటాను అని చెప్పిన స్వామి ఈ రోజున శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ నిత్య కళ్యాణోత్సవాన్ని ఎక్కడెక్కడైతే వీక్షిస్తున్నారో, అవి గృహములు కావచ్చు, కార్యాలయములు కావచ్చు, మరి ఎక్కడైనా కావచ్చు, వారందరి చెంత వారి వెంట స్వామి నిరంతరము కూడా ఉంటానని ఇచ్చిన మాటకు కట్టుబడి సింహాసనాధీశుడై పుష్పసోయగముతో విరాజిల్లుతూ భక్తులంతా ఆధ్యాత్మిక భావనాయుక్త విధానముతో వీక్షిస్తూ ఉండగా తిరుమలలో దర్శించే భక్తులు కొందరే. మరెందరెందరో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ నిత్య కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నారు. వారందరి కోసం ఒక్కసారి గోవిందా అని పిలుద్దాం. 100 సార్లు గోవిందా అన్న ఫలితాన్ని భగవంతుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. వైఖారసమ్మరం నగమాగమేంద్రం బృహద్వత్రికాశ్రవమరీచి ముఖామణీంద్రాన్ సర్వాణహంగుళవరోన్ ప్రణమామమోద్రా భగవరే దత్రకస్సవభగైహీనాం మధ్యే స్థిత్వాసనే కుసమయే సువదేవయంతో శ్రీసాత్రసారమిగరం విగరోమణీంద్రం భూయో నమామి భువనే కుకురం ప్రసల్లహోం శ్రీవిఘ్నసే ప్రాణానాయమ్య ప్రాణానాయమ్య. అసేనారాయణస్యాధపదే హేమావళీరాసవేదస్సర్వకలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచలపాద్రః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహోత్సవన్మహాంగౌ ఆయుధోద్యర్థం మండపశోద్యర్థం ఔపాసనార్థో సంజలవనదే పరిస్రలాదే సర్వోభనోద్యర్థం బీజావామకర్మాంగౌ అంగ్రాపణకర్మాంగౌ ప్రముందారాధనర్మాంగౌ మాంగళ్యారాధనర్మాంగౌ శుద్ధ్యర్థం గరిషే ఆదౌ నిర్విఘ్నరాభావాత్యర్థం ఆదౌ శ్రక్షణారాధనం గరిషే. ఓం ధారాసప్తమాదేఢో ధరత్సరత్స పరిపాలదేఢో అపాపగండం ప్రతిపాదిష్యే గుణామదత్తాగం సుధరకం సుధర్మ ఇత్యత్రోర్య ఇదమావత్సవ సమలభాసాంతా శాంతవా శుభా శుభలభాత్వదాత్తదువా పుణ్యాత్మేద్యామేద్యవా అమృత అమృతా ఓదాబ్ధోదా సోర్యసత్రుడే కలగే భాంజవావాహయావే ఏతే శతవణయ సహస్రం మధ్య ఆత్మా సావిత్ర తభ్యాన ఇంద్ర సవితా విష్ణు దేవామన్యంతో మృత స్వస్య ఓం భోహో రుణమావాహయావే పృథేశమావాహయావే రక్షాంభ్రమావాహయావే యావే ప్రవాహయావే వరుణస్యమాసనో వరుణాక్షరాప్యామే పుష్పామోప్యామే వరుణాయమహాపాధ్యమోప్యామే అర్ధమోప్యామే ఆచమణయోప్యామే వరుణాయమ గోభాణవేద్యామే తాంబూలమోప్యామే హోణోప్యామే సర్వోపచారోప్యామే వరుణాయమ సుప్రేదహాపల్ల వరదాబోండో సర్వదేత లంబలం భావనం మృతకారో
विष्णुपादोद्भंगकारहो आग्नेयत्पाद्विदामहेत्वं नैराजन्देताम्बरिषापिरोपिदानामनादे यावय दत्तान्दरान्दरादो अद्धाकारमण्डले ओं भूषक्षमावाहयामे ओं भवः सन्दमावाहयामे ओं भवानमावाहयामे ओं भोद्भोसो रमतमावाहयामे तत्पत्रे सूत्रपतिमावाहयामे उत्तरे जयामावाहयामे विचक्षणस्य जमाधनम् विचक्षणामहाक्षरामप्यामे पुष्पामप्यामे पाद्यमप्यामे अर्धमप्यामे आदिमप्यामे सर्वे विचक्षणामः गुणाभान्वेदामे ताम्बूलमप्यामे सोमोपमप्यामे सर्वोपचरामप्यामे सर्वे विचक्षणामः सुप्रीधारपन्ना वरदाभुन्दो अदवञ्जावराहोत्रियाराहोया भवद्देहे अनज्ञातः उल्लाहं वादेशे ओवाच्यदां सुपन्नाहं गोवे पुरुष स्वस्तिप्रक्षणम् अस्तु प्रजापतिप्रेताहं प्रेताहं भगवान् प्रजापतिः साम्यन्दु वरान् साम्यन्दु बाबा साम्यन्दु बादेतः स्वानवर्धन्धां वर्धदां सुवाणे साम्यन्दु वरान् साम्यन्दु बाबा साम्यन्दु बादेतः स्वानवर्धन्धां वर्धदां सुवाणे साम्यन्दु वरान् साम्यन्दु बाबा साम्यन्दु बादेतः स्वानवर्धन्धां वर्धदां सुवाणे ओं मदो देवावन्दनोदकमे पृथिव्या सत्तावहे जामटोदकमे त्रेतान्देवदौ सौस्वागन्धरे श्रीमदावदकमे वट्टो गोपादाभ्यः तदोदम्मानदारिण त्वाकम्मानवसदो वृदांसरे दश दशः तद्दशोः परमगुरुः दिवे वृक्षुरादो तद्दप्रावोरमुलवादाग्वाङ्गसुन्दे वट्टो जत्तवं बलो भद्रगण्डाव श्रेयामदेवा भद्रम्बसे माक्षपर्यात्राः सररङ्गे स्वष्ठवागन्दुराबलिसेव देवदं विदायोः सतमनोरन्दिय वाचान सक्रा जलहं तुलानां पुत्राधोत्रं वन्दमानां मध्यारे हृदा यर्गन्धोः आदिदद्धोर धनदक्षिणोदर माता पिता पुत्रः विश्वे देवादिदप्पञ्चदनादिदज्जावदज्जनत्तो सर्वे वेदाः प्रणन्दां सर्वे यज्ञाः प्रणन्दां यत्वल्लक्षत्रं तत्पर्कुर्वो देवो विष्णो जावे सोरो देदे अलक्षत्रं नैदे सुरो जगच्चेद यतर्णम्बसेद सावकारि स्याद पुण्यागयावो कर्दे प्राणानायम्य अथेदे सोदरारायणस्य धेपदेवोत्तमस्य शेवानिरासवेदसत्सङ्ग्राण्डो ब्रह्माण्डनायकस्य शेषाद्रवादः श्री श्रीनिवासस्वामिनः ऐवामहोत्सवं माङ्गौ अत्तगणस्तुं भवन्तो भ्रवन्तो कमे स्वस्ति अपस्तुं भवन्तो भ्रवन्तो कमे स्वस्ति अध्यापव्येन्नपदोपसद्या तत्रन्नमित्रदेन्नोस्तु मनोराधान्नभिषावर्धन्तः सन्ध्यारसवेराः अप्पगणर्धिं भवन्तो भ्रवन्तो कर्मरद्धिराम् अप्पगणर्धिं भवन्तो भ्रवन्तो कर्मरद्धिरां वृद्धसवृद्धिः पिल्लाकसवृद्धिः अभवट्टां यावस्थानो अध्ययनाद्रा निहेला दक्षिणे सोमसमलभवरसत्समादेरः पुसदे मातरः तत्पारङ्गमाय सख्या जमुद आबोधनेदादरः हिरण्यवल्लासुदेयप्पा वगायासुदादकसुवाया सुन्दः अग्नय्यागर्दन्दरेवो भास्तारा वसुकस्वनामन्दो यादागम्राजवडो याद्विद्यासत्यान्दते अवत्संज्ञानां मदसुदसुदयाप्पा वगास्तारा वसुकस्वनामन्दो शिवेरवादक्षरावत्सवया वस्वयदोवप्रत्वन्मे सर्वागं भग्नेगं मित्रो वोमयवत्सो ब्रह्मोजोरेत्ता भगवानसो अज्जरः पवित्रविजये यप्पोदादुरादवा पुनन्दमादवराः पुनन्दमनोदया पुनन्दविश्वायवः चारवेद पवित्र पवित्रवरावा देवदेवदत्तरो अग्ने कृत्वाकृतो गम्मलो यत्यवत्तविषये अग्नेवदन्दरा ब्रह्मदानवनेमहे बाभ्यान्दविदवदः पवित्रविधान ब्रह्मवनेमहे वैश्वदेव पुनदे देव्यागाद यस्य मुखे सभा विदवताः यावदन्न समाद्योढो ऐकस्वामीडा ईश्वरस्वर्वावराद अद प्राणान क्षुरामयवोः जवावृदे वैधावयामहे प्रदावरे ज्ञे मामृदां रब्बसरस्महे हृतेर्दौल्हे अग्नेदके पुनावां यदेवावृधां यनाभो दिव्यङ्गदः तेन दिव्यान ब्रह्मणां दम्ब्रह्मणमहे यप्पावाणे विद्यते तद्सम्ब्रह्मणो प्रभोगो अद्वस्सादे सुदम्मास्वना आवाणे व्योध्यते तद्सम्ब्रह्मणो तत्पैदरसुनेदके यदकं जप्रवदो आवाणे स्वसेनेः सुदुरागुरक्षरः षडसम्ब्रहोडः ब्राह्मण स्वधं गदौ यदेवा पवित्राणाम् आत्तानं वेदा तेन सकसमुदारेण पावान्लप्रणवान् राजावतं भरतो सोऽद्यावहं मन्मयो तेन ब्रह्मदो यो वदं ब्रह्मणेः इन्द्रसुरेवावरादो
స్వ స్వస్థాన సమయసా రాజా ప్రణామ ప్రణామం జగదా మోజిందామరాడు తత్సవ్య రావణేమహే రాగం నిజ్ఞాయ రాగం నిగ్రహే దేవే స్వస్థత్ర స్వస్థర్మాభ్య ఓర్జంతకాలిభేదో సల్లాస్తు దుబడే సందోపడే ఓం శాంతి శాంతి శాంతి. प्राच्यान् देवार्भ्यो वाद्यन्दान् दक्षिणायान् देवादाः पुरो वाद्यन्दान् प्रदेत्यान् दृढेवा पुरो वाद्यन्दावदेत्यान् दिश्यावः कोढवेः वनप्रयो वाद्यन्दान् कोद्दायान् देकत्संवत्सरो यज्ञवद्वाद्यन्दान् अदोदरादे नागेभ्यो वाद्यन्दान् वास्तोत्पदे प्रतिदारे कस्वान्द्रा वेदोनमेवोपवारः यत्तमहे प्रसन्नाय स्वसम्मेन दुबले सुन्दरपदे पास्तोत्पदे रक्तयागसुन्दरक्रियाकालविद्याः आवक्षरगर्मयम्बादश्रुतिवसरानः विवाहवस्तोत्पदे विश्वारोपालनाविसल्ले सकालसर्वयजनः सुभाषुवान् प्रणयां गतोपगीयानात्माहाय निगदोषगन्धोः समकर्मसवेदयोगो दादप्रदानान् महिमानमेन तत्तत्राणात्रं नत्तात्तसप्तसप्तक्वाः सप्तमे लोकाय प्राणागोहे अन्नगदा सप्तप्त अदत्त मुद्राग्रे सर्वे स्वासन्दं देसन्दवस्वरूपाः अदत्त विश्वावोरस ये पुनरात्मा ब्रह्मा देवानां ब्रह्मेकरां घटो ब्रहाणां शोणाग्राणागसुदरदानां स्वाव पवित्रम् अत्यद्रेवण्ण शिवदविषक्षणामः पुनःपादुनाशमप्यावे स्वार्थे क्षेमाय बोधां पुनराघमनायत सर्वोपधाराः. క్షేమాయ పునరాగమనాయ చ అన్నారు అర్చక స్వామివారు. ఎవరికి క్షేమం కలగాలి? ఎవరెవరైతే వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించి ఆయనే సర్వస్వమని భావిస్తూ ఆయన వలననే, ఆయన చేతే, ఆయన కొరకే, ఆయన యందే ఈ సృష్టి అంతా కూడా స్థిరంగా నిలబడుతున్నదని భావిస్తారో వారందరికీ కూడా, అది ఎంతమంది అయినా కావచ్చు, వారందరికీ కూడా కుటుంబంలో ఆనందము, సంతోషము, ఆరోగ్యము, ఐశ్వర్యము ఒనగూడాలి అని అర్చక స్వామి వారు వారి మంత్రయుక్తమైనటువంటి విధానంలో చెప్పారు. విశ్వక్సేనుల వారు స్వామివారి సర్వసేనానాయకుడు. నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా అంటారు. తర్వాత పుణ్యహవాచనం, శుద్ధి పుణ్యహవాచనం అని వైఖానస ఆగమ శాస్త్రం పేర్కొంటున్నది. ఆ పిమ్మట అంకురార్పణ అనే కైంకర్యం నిర్వహించబడుతుంది. సజ్జో అంకురార్పణ అని చెప్పుకుంటాం. ఇక్కడ గుణ సంయుతమై పుష్ప సమ్మిళితమై ఉన్నటువంటి విధానంతో నిర్వహించేటటువంటి కైంకర్యం. సామాన్యంగా మనం చెప్పుకునేటప్పుడు అంకురార్పణ అంటే ప్రారంభము అనుకుంటాం. మనం ఏదైనా ఒక శుభకార్యాన్ని ప్రారంభించినప్పుడు ప్రారంభము శుభసూచకమైతేనే ముగింపు ఆనందదాయకంగా ఉంటుంది. ఆ విధంగా ఈ కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారికి నిర్వహించేటటువంటి నిత్య కళ్యాణోత్సవంలో అంకురార్పణ విశేషతను సంతరించుకున్నది. మానవ వైవాహిక వ్యవస్థలో కూడా పాలికలు అంటాం మనం. నవధాన్యాలను ఆ మట్టి పాత్రలో ఉంచితే అవి ఎంత ఏపుగా పెరుగుతాయో ఆ విధంగా వారి కుటుంబ వృద్ధి, సాంసారిక జీవన వ్యవస్థ ఉంటాయి అని మానవ వైవాహిక వ్యవస్థా విధానం తెలియజెబుతూ ఉన్నది. మరి మాధవుడు సృష్టినంతా నడిపించేటటువంటి నవ్యనాటక సూత్రధారి భగవంతుడు. ఆయన ఈ సృష్టినంతా కూడా కాపాడటానికే తాను ఎప్పుడూ సర్వసన్నద్ధమై ఉంటాడు. ఆయన ఆలోచనంతా కూడా భక్తుల కోసమే. ఆయన చూచేది భక్తుల్ని, ఆయన వినేది భక్తులు పలికే మాటే, ఆయన అనుగ్రహించేది భక్తుల్ని. అందుకే భక్తులకు వసుడు కాబట్టి భగవంతుడు అయ్యాడు. కాబట్టి భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద,
అని గోవింద అంటాం. తదుపరి ప్రతిసర బంధనము అని చెప్పబడే రక్షాబంధన కైంకర్యానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. ద్వాదశ వృత్త పుండధారియే అర్చక స్వామి వారు అత్యంత భక్తిభావనతో నిర్వహించేటటువంటి కైంకర్యాలన్నీ వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. సర్వరక్షకుడు భగవంతుడు, లోకరక్షకుడు భగవంతుడు, రక్షింపబడేది భక్తుడు. భగవంతునికి భక్తునికి మధ్య రక్షక సంబంధం చెప్పబడుతూ ఉన్నది. అటువంటి రక్షాబంధన కైంకర్యం నిర్వహిస్తున్న అర్చక స్వాముల వారు వారు పఠించే మంత్రాలు విందాం. తదుపరి మరిన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రక్షాబంధనంలో విశేషత ఉన్నది. రక్షిస్తానని చెప్పారు. शेषाय नमः बाध्यमप्यामि अर्धमप्यामि आगमप्यामि शेषाय नमः गुणभाण्डवेदामि ताम्बूलमप्यामि सुवर्णमप्यामि सर्वोपचाराङ्गमप्यामि शेषाय नमः सुप्रीतः सर्वे भवन्तु स्वस्तिनो वेदा विश्वभावक स्वस्तिनः स्वस्तिभोडागो स्वस्तिद्यावाद्रा स्वस्ते वायुमभ्यवामहे स्वं स्वस्ते भवनस्य पदेः मृगपरिणतागणक स्वस्ते स्वस्त्यादित्याधो वन्दनः विश्वे देवाराध्य स्वस्ते अये स्वामिनामग्ध स्वस्ते देवावन्द्रभव स्वस्ते स्वस्तिरोर्द्रपात्वाङ्मनः स्वस्तिवत्रावणः स्वस्तिवतरेवदे स्वस्तिरेन्द्रस्याग्नश्च स्वस्तिनः कटिदेकते स्वस्तिवन्दामनचरे मैसूर्य चन्द्रमथायुवा पणार्धदाग्नदाजानदानङ्गमेमहे स्वस्तिनन्दायधमैत्रमहोद्बोधवायुहन्दवतारा मधुराग्रमन्द्रगङ्गमत्सो बृगद्दशो अनावारहेम हम गोमदभाङ्गरहङ्गञ्च स्वस्यात्रयो मनसा ददाशो प्रेतबाणस्यम्बोद्यसुतं भावे होन्नात् ध्रुवन्देराजावुलाद्ध्रुवन्देवोवृगत्पदेः ध्रुवन्न इन्द्रस्याग्निस्य रात्रौ नारयितान् ध्रुवं शुभं शुभम् ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం చంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. ఇది అర్చక స్వామి వారు పఠించారు. రక్షాబంధనానికి సన్నద్ధమవుతున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని భక్తులు గోవిందా అని వేడుకుంటున్నారు. ఆనంద నిలయవాసులు. రక్షాబంధనం అంటే ఒక దీక్ష. దేని కొరకు? ఏ పని చేయాలన్నా ఒక దక్షత కావాలి. కార్యదక్షత విశేషంగా చెప్పబడుతుంది. ఒక కార్యాలయాన్ని నిర్వహించేటటువంటి అధినేత దక్షత కలిగి ఉన్నప్పుడు అది కార్యదక్షత అవుతుంది. ఒక దేవాలయాన్ని నిర్వహించేటటువంటి అర్చక స్వామి దీక్షాతత్పరుడై భక్తిభావనతో ఉన్నప్పుడు ఆ ఆలయము భక్తజన సంద్రమై విరాజిల్లుతూ ఉంటుంది. ఒక ఇంటిని నిర్వహించేటటువంటి యజమాని బాధ్యతాయుక్తమైనటువంటి దక్షత కలిగి వ్యవహరించినప్పుడు ఆ గృహము ఆనందంగా విరాజిల్లుతూ ఉంటుంది. ఒక దేశాన్ని పరిపాలించేటటువంటి అధినేత పరిపాలనా దక్షత కలిగి వ్యవహరించేటప్పుడు ఆ రాష్ట్రం గాని ఆ దేశం గాని సుభిక్షంగా ఉండి అందరూ ఆనందంగా ఉంటారు. ఇవన్నీ ఒక దీక్ష ద్వారా, ఒక దక్షత ద్వారా జరిగేవి మాత్రమే. మరి ఈ విశ్వమనే కుటుంబాన్నంతటినీ కూడా రక్షించేది ఎవరంటే ఆయనే, మహానుభావుడు. ఆనాడు చెప్పాడు రామావతారంలో, రాబోయేటటువంటి భవిష్యత్తును ఊహించినటువంటి భవిష్యత్ ద్రష్ట కాబట్టి సకృదేవ ప్రపన్నాయ అనేటటువంటి శ్లోకంలో వాల్మీకి ఆవిష్కరించాడు శ్రీమద్ రామాయణం. భక్తులారా, కనీసం శ్రీమద్ రామాయణంలో ఒక్క శ్లోకమైనా ప్రతినిత్యం చదువుకోండి. అలా చదువుకోవడానికి కూడా సమయం లేకపోతే రామాయణ గ్రంథాన్ని పూజా మందిరంలో పెట్టి పూజ చేయండి. తద్వారా ఎంతో ఫలితం ఉంది. శ్రీరామచంద్రుడు ఐశ్వర్య ప్రదాత. మీకు దగ్గరలో రామాలయం ఉంటే వెళ్ళండి, ఆ భగవంతుడిని సేవించుకోండి. వీటన్నింటి వల్ల రామావతారంలో ఏం చెప్పాడు? అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ అన్నాడు. ఈ రోజునే నేను ఈ వ్రతాన్ని, ఈ దీక్షను తీసుకుంటున్నాను. సుగ్రీవ, అంగద, జాంబవంత, విభీషణ, హనుమ మొదలుగా కలిగినటువంటి వారందరితో చెప్పాడు, నేను ఒక దీక్ష తీసుకుంటున్నాను. రామా నీ వారమని ఎవరంటారో వారందరినీ కాపాడతానన్నాడు.
రామశబ్దం కూడా పలకడం రానటువంటి వాల్మీకి రామాయణాన్ని అందించాడు. ఇది గొప్పతనం, భగవంతుడిచ్చిన అనుగ్రహం. రామశబ్దము రాని ప్రచేతసునిచే రామాయణము వ్రాయు శక్తినొసగి. ఆయన అంటాడు శ్రీమద్ రామాయణంలో, రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. నాయనా, ముందు తన వారిని తన హితులను కాపాడుకోవాలి. రామచంద్రుడు చేసింది కూడా అదే. తెల్లవారితే పట్టాభిషేకం రామ అంటే పొంగిపోలేదు, నువ్వు అడవులకు వెళ్ళమంటే కుంగిపోలేదు. అది స్థితప్రజ్ఞత్వము. అన్నింటికీ సిద్ధపడ్డాడు. తండ్రి మాటకై అడవులకేగను రామచంద్రుడు 14 వత్సరంబులు. జానకి తోడు రాగా లక్ష్మణుండు వెంట రాగా. దేనికెళ్ళాడు? ధర్మ సంస్థాపన కోసం. అటువంటి దీక్ష ఆనాడు చేపట్టాడు. ఈనాడు ఆ దీక్ష కంకణాన్ని అనుగ్రహిస్తున్నాడు. మధ్యలో ఒక అవతారం ఉంది భక్తులారా, అది కృష్ణావతారం. ఆయన అంటాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. సెంట్రల్ ఐడియా, మూల ఆధారమైనటువంటి విధానం అక్కడ చెప్పాడు. కాబట్టి మనం కూడా భగవంతుణ్ణి ఆశ్రయించి ఉంటే, నిజంగా ఆయన నమ్మగలిగితే మనం ఒక దీక్ష తీసుకోవాలి. స్వామి, అల్లన 7 కొండలకు ఆవల నిండి వెలుంగువాడు ఆ నల్లని వాడు దివ్యమగునామము కలిగిన వాడు వారి జనాభుడు వెంకటేశుడై చల్లని చూపు తోడమము చాలగబ్రోచి అనుగ్రహింపడే అని ఆ చల్లని చూపులతో కటాక్షంతవయ్యా అని వేడుకోవాలి. తదుపరి అర్చక స్వామి వారు ఉభయ దేవేర్ల వామహస్తానికి కంకణదాన. భక్తులరా, ఈరోజు శుక్రవారం, అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు. అందున పూర్వ ఫల్గుని నక్షత్రం, గోదాదేవి అవతరించినటువంటి నక్షత్రం. మరి శుక్రవారం రోజు పూర్వ ఫల్గుని నక్షత్రం కలిసి రావటం చాలా అరుదుగా ఉంటుంది. ఈ రోజున అమ్మవారు సకలాభీష్ట ఫలప్రదాయినివి లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్ష బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసియాం వందే ముకుంద ప్రియాం. సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం అని ఆ తల్లిని వేడుకోవాలి. భగవద్ రామానుజుల వారు అంటారు, అకార ఉకార మకార సమ్మిళితమైన ఓంకారయుక్తముగా ఓం భగవన్నారాయణ అభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అనవధికాతిశయాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్య అనపాయినీం నిరవజ్యాం దేవదేవ దివ్యమహిషీం అన్నారు. దేవదేవుని యొక్క పట్టమహిషి అమ్మవారు. మరొక దేవేరి భూమాత. కమలనాభుని వేణుగాన సుదంబు తిన్మునిగి తేలిన పరిపూత దేహ. ఎందరికో ప్రాణులకు ఆధారమైనటువంటి తల్లి. మన జీవన గమనం సాగిస్తున్నామంటే ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదటి మనం భూమి మీద కాలు పెట్టకూడదు భక్తులారా. ఇది మనం గమనించాలి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ రోజు కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ ఇది గమనిద్దాం. నిద్ర లేవగానే భూమి మీద పాదాలు పెట్టకూడదు, భూమికి నమస్కరించాలి. అందితే చేతులతో నమస్కరించాలి తాకి, లేకపోతే నమస్కరిస్తూ సముద్రవసనే దేవి పర్వతస్థనముండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా తల్లి భూమాత, నా దైనందిన జీవన కోసం నీ మీద పాదం మోపుతున్నా, నన్ను క్షమించు అని వేడుకోవాలి. ఇది చేసి నిద్రలేస్తే ఆ రోజంతా భూమాత కాపాడుతుంది. తదుపరి అర్చక స్వామి వారు కూడా ఆత్మరక్షాం కృత్వా అంటూ వైగాన సాగమని చెబుతున్నది. అర్చక స్వారి సాక్షాత్ చరరూపీణ సంశయ అని భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ అర్చక స్వామి వారు కూడా కంకణధారణ అనుగ్రహించారు. ఇది రక్షాబంధనం అని చెప్పబడే ప్రతితర బంధనం. తదుపరి సకల దేవతా స్వరూపంగా అగ్నిహోత్రులను ఆహ్వానిస్తూ హోమ కైంకర్యాన్ని నిర్వహించబోతున్నారు అర్చక స్వాముల వారు. యజ్ఞ యాగాలు జరిగేటటువంటి చోట దేవతలు సుప్రసన్నమవుతారని పౌరాణిక నేపథ్యం. ఆ చ్యూత పల్లవములను శుభప్రదమైనటువంటి మామిడాకులతో సమ్మిళితమైనటువంటి తిరుమల ఆ మంత్రాలు విందాం. శ్రీనివాసస్వామి వైవాహోత్సవం
औपासनो यस्मिन् तण्डले आहारकर्म करिष्ये यतोन्मदेघ्यालिं प्रोक्ष्य यो तोन्मन्त्रस्तवा शुद्धं शुद्धर्थाम्ना शुद्ध अधिदानुन्नस्व नवदानुन्नस्व सर्वानुन्नस्व देवदप्रदा लम्बगो देमहे देहयाप्रजदान ब्रह्मज्ञानं ब्रह्मस्ताद्देव सोदो वेरावः सबद्रया वास वट्टासोत्सवः ओम ब्रह्मा वावाय हवे ओम भद्रवावाय हवे ओम भद्रवावाय हवे ओम भोगवसुभः ऋणगर्भवावाय हवे ब्रह्मणे महामाधव आसनादेदे प्रोदस्तोत्रवत्सोपचारान् समर्पयामि सोमो देरकं वर्णन्दवादकं सोमो देरं कर्मण्यं ददातु साधनं विदग्धं सवेदं दशवणं योगात्पयन् ओम भो स्ववावाय हवे ओम भाग्यंगवावाय हवे ओम द्वाइन्दवावाय हवे ओम भोगवसो सन्दवावाय हवे सोमाय महामाधव सोमाय नमः आसनादेदे प्रोत्सवचारान् समर्पयामि ब्रह्मन् प्रकृष्यामि हेमानोऽस्तु तपेडाहं ओम मोक्ष प्रकृष्यामि प्रकृष्यं दवदावरितुल्नागस्य विट्टे हेमानोऽस्तु तपेडाहं ओम मोक्ष पात्रदधावमाधाय सूर्य सरस्वतिः आबोधाग्रे प्रोक्षदास्त प्राच्यागट्टो स्वबोधे प्राच्यागट्टो स्वबोधे दक्षिणदागट्टो स्वबोधे उत्तरदागट्टो स्वबोधे पथदस्वदत्तान्दव्यट्टो स्वबोधे परस्वरगोक्षाञ्जदण्णां विट्टमावाहयामे महाट्टमावाहयामे सदाट्टमावाहयामे समवावाहयामे सदासे कृदासे द्रवासे धारणासे वाणपुत्रो देवाभ्य सुन्दस्व प्रदव्यावाग्रेशामे जमारवासं मच्च यज्ञं नवदावर इत्तल्नागस्य विट्टेरवासो तपेडाहं ओम रोक्ष ओम जमारवासं मच्च यज्ञं नवदावर इत्तल्नागस्य विट्टेरवासो सप्तहिराजुगुल अमृतलागत्तत्रयमं यज्ञं जमानिदेः ओम प्रणय पावप्रणय प्रणयो आबो देवे प्रणयाने यज्ञसंसंदानः इदं मदन्देर उदवट्टावदाग सकथवाढ यजमाने लञ्जदेः लम्बगो देवः दियोप्रददाद ब्राह्मणदत्तान प्रजापतिवावाहयामे ब्रह्मावाहयामे इन्द्रवावाहयामे अग्निवावाहयामे सोमवावाहयामे अग्निशोमवावाहयामे प्रजापतिवावाहयामे ब्रह्मावावाहयामे इन्द्रवावाहयामे वसोनावाहयामे प्रधानावाहयामे रुद्रावाहयामे अववस्वस्य श्रेष्ठवावाहयामे बृहद्वावाहयामे मित्रवावाहयामे वरुणवावाहयामे आदित्यानावाहयामे अश्विनावाहयामे पुषर्वावाहयामे कक्षवावाहयामे कक्षसोमावाहयामे औवासज्ञवावाहयामे निःस्वान्ध्यावानावाहयामे सर्वदेवानावाहयामे आज्यवाहे प्रजापतिज टन्नर्भावे ब्रह्मणाज टन्नर्भावे इंद्राज टन्नर्भावे अग्नाज टन्नर्भावे सोमाज टन्नर्भावे अग्निशोमाभ्याज टन्नर्भावे प्रजापतिज टन्नर्भावे ब्रह्मणाज टन्नर्भावे इंद्राज टन्नर्भावे वसभ्याज टन्नर्भावे परभ्याज टन्नर्भावे रुद्राभ्याज टन्नर्भावे अववस्वस्य ओम सर्वत्राज टन्नर्भावे बृहदाज टन्नर्भावे मित्राज टन्नर्भावे वरुणाज टन्नर्भावे आत्याभ्याज टन्नर्भावे अश्वभ्याज टन्नर्भावे कोटाज टन्नर्भावे कक्षाज टन्नर्भावे कटसोमाज टन्नर्भावे औभासज्ञाज टन्नर्भावे स्वभ्यो देवेभ्याज टन्नर्भावे सर्वदेवेभ्याज टन्नर्भावे आज्य तृप्यदर्शयावे स्वरं तृप्यदर्शयावे आग्नेज्योतिषे सपति स्वाहा अग्निर्ज्योतिषे सपति स्वाहा अमृतमुदे अंधर्नं रक्षो अंधराराधयः प्रत्यक्षं रक्ष प्रत्यक्षाराधयः चित्तदत्ताव्रात् तत्यद्रणवैत्राधो स्वनसर स्वाहा वाक्पदित्ताव्रात् तत्यद्रणवैत्राधो स्वनः स्वाहा देवस्ताव्रात् तत्यद्रणवैत्राधो स्वनः स्वाहा एकं ददागत प्रवाराः कथं पूर्णावां समुदागृहीत्वा अभ्यर्च्य अक्षत आज्य छोरवेः इंद्राय नमः अग्ने नमः यमाय नमः निर्दय नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः
ఈశానాయ నమః అగ్నయే నమః జావేధే నమః పావకాయ నమః ఉతావహాయ నమః ఉతవహాయ నమః కృట్టముఖాయ నమః దావుముఖాయ నమః సత్యక్వాయ నమః అగ్నిపురుషాయ నమః అదిదేవన్నస్వ అణవదేవన్నస్వ సరదేవన్నస్వ దమదవ దప్రదవ తదకసరాన్లే దవక్షోద్భుతమాలయ అయంద యద్మన్నాధ్యాన సమేత యస్వాహ దేవన్నే ఆహారమూర్త సమర్థో దుబంధ మహాన్ దోళం నందాదస్వాహ వాయవ్యాదాగ్నేయాందౌ ద్రావణే స్వాహ నైత్యాదిధానాందౌ ఇంద్రాయ స్వాహ అగ్నేయ స్వాహ సోమాయ స్వాహ అగ్నిషోమాభ్యాగ స్వాహ ప్రజాపతే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసభ్య స్వాహ మరభ్య స్వాహ హృదయభ్య స్వాహ అమవస్వస్య ఓసవిట్రే స్వాహ బృహదే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యాభ్య స్వాహ అశ్వభ్య స్వాహ పోటే స్వాహ కక్షాయ స్వాహ కటహోమాయ స్వాహ ఓ అవాసజ్ఞాయ స్వాహ ఓ మింగస్వేభ్య దేవేభ్య స్వాహ ఓ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాభిషాద్య సోసావిత్రాగ్రహేత్వ జుహ్వా జాగ్రజ్జుహోదే ఓం భూ స్వాహ ఓం భ స్వాహ ఓం వ స్వాహ ఓం భోర్భో స్వస్వాహ అదిదానుమగస్సాహ నమదానుమగస్సాహ నమదానుమగస్సాహ దేవదప్రాధావే అసదేదే సోదో నారాయణస్య దేవదేవోత్తమస్య శేవోపనిలాసమేత సత్సంగ్రాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషార్వాణः శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహోత్సవమాంగౌ అబాసాగ్నౌ ఆహారహోమమునే మంత్రదంత స్వరవర్ణ విధి విపర్యాస న్యూనాదిరక్త ప్రాయశ్చిత్తార్థం మదో దేవాది వైట్టవోమం గరిషేది ధర్మణస్వాధర్మణస్వ దేవదవిదప్రదవ ఓం మదో దేవా వందనాయదవిట్టవచక్రే పృథివ్యా సతదామి స్వాహ ఇదమిట్టవచక్రమే త్రేధానదే మదో సువర్స్వాంధ్రే స్వాహ త్రివదావచక్రమే ముట్ట గోబాధాభ్య తదర్మానిధారయన్ స్వాహ ముట్ట కర్మాణ ప్రధానపసే దశగా స్వాహ తద్వశోః ప్రమృదౌహ దివే విడక్వా స్వాహ తద్ప్రాహోరం లువాజాగ్రభాగం తత్సన్నదే వెట్టోరత్రవదగ్గ స్వాహ ఓం భూ స్వాహ ఓం భ స్వాహ ఓం వ స్వాహ ఓం భోర్భో స్వాహ అదిదేన్మోగస్సాహ అనదాన్మోగస్సాహ దర్దాన్మోగస్సాహ దేవదవధ ప్రాసాదే శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో హోమ కైంకర్యాన్ని వీక్షించాం. అగ్ని భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనేటటువంటి విధానంలో ఒక ప్రధాన స్థానాన్ని పోషించాడు. కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్ర దర్శనం ఎంత ఆనందదాయకం. ప్రకృతి రామణీయకతను సంతరించుకున్నటువంటి పచ్చదనం, ఒకవైపు పచ్చదనము, మరొకవైపు పరిశుభ్రత, ఈ రెండు తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టినటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున ఈ తిరుమల దివ్యక్షేత్రాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా సింహావలోకనంగా ఇలా వీక్షించగలుగుతున్నామంటే, ఇంతటి పచ్చదనము పరిశుభ్రత నిండి ఉన్నాయంటే ఆ భగవంతుడి యొక్క కటాక్షం. దర్శించే ధ్వజస్తంభంపై దేవతలందరూ కూడా నిరంతరము నిత్య నివాసం ఉండి ఆ దేవదేవుడైన స్వామిని దర్శిస్తూ ఉంటారు. తిరుమల ఆలయ దర్శనం అంతకు మించిన ఆనందదాయకం మరొకటి ఉండదు. దేవాలయం యొక్క గొప్ప స్థితి ఎంత గొప్పదో గోపుర ప్రాకారములు చెబుతూ ఉంటాయి. స్వామి పుష్కరిణి విశేషమైనటువంటిది. అందుకనే చనుడి కొండకు స్వామి పుష్కరిణిలో స్నానంబు గావింపుడి జనులారా, కనులార కంచుడు విభున్ శ్రీశేష శైలేశుతో ఘన తేజోనిధితో జగత్ప్రభువుతో కారుణ్య వారాసితో. ఈ పుష్కరిణి అనేక విధములైనటువంటి పవిత్ర జలాలతో నిండి ఉంటుంది. అందుకనే స్వామి పుష్కరిణి సమీపం, ఆనంద నిలయ దివ్యధామం, ఆనంద నిలయవాసుడి అనుగ్రహం, ఇవన్నీ సమ్మిళితమైనప్పుడు ఆ భగవంతుడి కటాక్షం పరిపూర్ణంగా లభిస్తుందని ఈ తిరుమల క్షేత్ర మాహాత్మ్యం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. స్వామివారికి అమ్మవారికి మధ్యన తెరపట్టి కన్యావీక్షణము అని చెప్పబడే ప్రథమ వీక్షణ కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారు. తెరకి యువతల పుష్ప సౌరభముతో పుష్ప సోయగముతో
ముగ్ధమోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజితుడైనటువంటి నవమోహన సుందర మందహాసుడైనటువంటి స్వామి తెరకి అవతల వైపున నునుసిగ్గులొలుకుతూ, ఉభయ దేవేరులు కూడా మరొక వైపున. తెర తొలగితే స్వామివారిని అమ్మవారు, అమ్మవారిని స్వామివారు పరస్పర వీక్షణం ద్వారా ప్రథమ వీక్షణమని చెప్పడానికి తార్కాణమైనటువంటి విధానంగా ఏదైతే ఆగమశాస్త్రం చెబుతున్నదో ఆ విధంగా నిర్వహించబడినటువంటి వైభవం. త్యాగరాజస్వామి వారు అంటారు, తెర తీయగరాదా, మా మదిలో ఉన్న మాత్సర్య తెల తొలగించరాదా అని. మనలో కూడా ఒక అహంకారం ఉంటుంది ఎప్పుడు. నేను చేస్తున్నా, నా వల్ల జరుగుతుంది. నేను అనే పదం మన ఎంత దూరం తీసుకుపోతుందో. ఆ నేను కొంచెం పక్కన పెట్టి సర్వాంతర్యామి నీవే అని ఆయన వైపు చూస్తే మనకి ఎప్పుడు ఏది కావాలో చేయగలిగింది ఆ మహానుభావుడు. కనీస అవసరాలు ఉన్నాయి మానవ జీవనంలో. సకాలంలో వర్షాలు పడాలి, పంటలు బాగా పండాలి, అందరికీ ఆహారము, నీరు, వస్త్రము లభించాలి. ఇవన్నీ ఇవ్వాలంటే ఎవరి ద్వారా? భగవంతుడి అనుగ్రహం ద్వారానే. అందుకనే పూర్వకాలంలో వర్షాలు బాగా పడాలంటే విరాట పర్వం చదివించేవాళ్ళు, భగవన్నామ స్మరణ చేయించేవాళ్ళు, భజన సాంప్రదాయాన్ని పాటించేవాళ్ళు. ఇవన్నీ కూడా మరలా తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టి అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి విధానంతో అందులో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించగలుగుతున్నామంటే ఇది కాదా స్వామి అనుగ్రహం? మన ఇంటికి వచ్చినటువంటి మహానుభావుడు వరుడుగా వేంచేసినటువంటి స్వామి, వధువులుగా అమ్మవార్లు. ఇది మన ఇంట పెళ్లి సందడిగా భావించవచ్చు. తదుపరి అమ్మవారికి కూడా నవనవోన్మేషమైనటువంటి పట్టు వస్త్రాన్ని అలంకరింపజేస్తూ ఉన్నారు. విశేషమైనటువంటి పుష్పాలంకార శోభితులైనటువంటి అమ్మవార్లు ఆనందంగా ఐశ్వర్యాన్నిచ్చే తల్లి అయినటువంటి శ్రీదేవి అమ్మవారు విశేషించి విష్ణు వక్షస్థల స్థితే దేవి మహాలక్ష్మీర్ నమోస్తుతే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత సజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ సూక్తం చెప్తున్నది. మరొక దేవేరు భూదేవి మేదిని దేవి వసుంధర పృథ్వీ భూసూక్తాలు చెప్తూ ఉన్నాయి. అవతల వేదవేద్యుడైనటువంటి స్వామి వేదముల చేత వినిపించబడే మహానుభావుడు పట్టు వస్త్రాల చేత అలంకరించుకుని ఆనందంగా దర్శనమిస్తుంటే తదుపరి అర్చక స్వామి వారు కన్యాదాన కైంకర్యానికి సన్నద్ధమవుతున్నారు. ఇదే సమయంలో అర్చక స్వామి వారు శ్రీవారి అమ్మవారి గోత్ర ప్రవరలతో కూడిన మహాసంకల్పాన్ని పఠిస్తారు. భక్తిగా విందాం, ఆనందంగా స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. కన్యాదానం విశేషమైనటువంటిది. గృహస్థాశ్రమంలో దీనికి చాలా విశేషమున్నది. ఆ విశేషాలన్నీ కూడా అర్చక స్వామి వారు సంస్కృత భాషలో వైఖాన సాగమ శాస్త్రం ప్రకారం మనకు వినిపిస్తారు. తదుపరి ఆ స్వామివారి అమ్మవారి అనుగ్రహం మేరకు మనం తెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యాదానాన్ని వీక్షిద్దాం, మహాసంకల్పాన్ని విందాం, గోవిందనామంతో వేడుకుందాం, గోవిందుడే సర్వస్వామిని భావిద్దాం, చేతులు జోడించి నమస్కరిద్దాం. గోవింద గోవింద. శ్రీసాత్రసార విగళం విఘ్నోపరేంద్రం భూయా నమామి మునే గురుం ప్రహ్లం అస్య సేవరాజరాజాయస్య అనందాభక్త్యాభ్రయమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం వ్యక్త మఖదగంగార ప్రదీయత్యాజావాయ రాగాధాత్మకైరావృతే అత్తవిమగద బ్రహ్మాండమండలే ఆధాత్మఘోర్మానంద ప్రదమేక్షరధాగరే శ్వేతభ్యోత్వాపరిప్రటితస్య అతల వితల సుతల రసాదల మహీదల సప్తపాదాస్వాపదృళే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జలోలోక తపోలోక తలోకాఖ్య సప్తలోకస్య అదోభాగే మహాలాలాయమానస్య పణిరాజస్య శేషస్య సహస్రపడామణ మండల మండలే
ಅಷ್ಟದಗ್ನಂದ ಹುಂಡೋದಂಡೋದ್ದಂಬಿದೆ ಲೋಕಾಲೋಕಾದಲವಳಯದೆ ಲವಣಾಪ್ತೇ ಬರವ್ರದೆ ಜಂಬೋ ಪ್ರಕ್ಷಾ ಸಪ್ತಾರ್ಧೇವಾರ್ಧೇವದೆ ಮಾಘೇಂದ್ರಾದೆ ಸಪ್ತಗುಳವರಾಜದೆ ಯಮಗೋಡಾದಿ ಪರ್ವತಾದಿಟ್ಟದೆ ಇಂದ್ರಪ್ರವಳ್ಳಾದ್ಬಗೆ ಹರಿಬಿರುಡ ಗಿಂಬಿರ ಐರಾವತಾರ ಇಂದ್ರಪ್ಪಸ ಒಳಗ ಪಾದಲ್ಲ ಸ್ವರಳಗೆ ಪಂಚಾಧತ್ವಾದಿ ವಿಸ್ತೀರ್ಣ ಭುವಂಡಳೆ ಅಗಂಡಾದ್ಬಗೆ ಜಂಬೋಗ್ಬೇವೆ ಭಾರತ ಭರತ ಗಂಡ ದಂಡಕಾರಣ್ಯ ಪ್ರಜಾಪದ ಕ್ಷೇತ್ರೇ ಸಮಭಾವತ್ತರಕಾಯ ಶ್ರೀರಂಗ ದಿಗ್ಭಾಗೆ ಕೃಷ್ಣಾ ಕಾವೇರ್ಯೋರ್ ಮಧ್ಯಪ್ರದೇಶೆ ಶ್ರೀ ಆದಿಪರಾಗ ಕ್ಷೇತ್ರೇ ವೆಂಕಟಾಚಲೆ ದಶಪೂರ್ವೇಷಾಂ ತಥಾಪರೇಷಾಂ ತದ್ವಂಶ್ಯಾನಾಂ ಪಿತॄಣಾಂ ನರಕಾಲ ವಿತ್ತೇರಿ ಆವಾದ ಪ್ರವಾದ ಸಂವಾದ ವೈಕುಂಠಾಖ್ಯ ಲೋಕೇಶು ಸ್ವಾರೋಪ್ಯ ಸಾಮೀಪ್ಯ ಸಾಯುಜ್ಯ ಪದೈವೋಕ್ರಮಧ್ಯರ್ಥೋ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಪ್ರೇತ್ಯರ್ಥೋ ಚತುರ್ಲಕ್ಷ ಪ್ರಮಾಣಾಭೇ ದಿವ್ಯ ವೈದಿಕ ವಿಧಾನೇನ ನಾನಾವಿಧ ಶಾಸ್ತ್ರೋಕ್ತ ಭಾಗ್ಯೇನ ವೇದೋಕ್ತ ಭಾಗ್ಯೇನ ವಿಷ್ಣುಭಕ್ತ ಪ್ರಕಾರೇಣ ಬಲೇಜಕ್ತ ಪ್ರಕಾರೇಣ ಯಮಾದ್ರ ಕನ್ಯಾದಾನ ಪ್ರಾಪ್ತ್ಯರ್ಥೋ ಕನ್ಯಾದಾನಂಗಾರಯಶ್ಯೇ ಅಸ್ಯ ಶ್ರೀಮದಾಯ ನಾರಾಯಣಸ್ಯ ಅನೇಕ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕಸ್ಯ ಅನಂತ ಕಲ್ಯಾಣ ಗುಣ ಗಾಂಭೀರಸ್ಯ ದಿವ್ಯ ಮಂಗಳ ವಿಗ್ರಹಸ್ಯ ಸಂಗದ ಪದ್ಮಾಂಗದ ಕೋಟಿ ಸೂರ್ಯ ಪ್ರಕಾಶಸ್ಯ ಶ್ರೀಮದಾ ವೈಕುಂಠನಾಯಕಸ್ಯ ಶ್ರೀಮದ್ವೈಖಾರದ ಆಗಮಾಕ್ತ ಪ್ರಕಾರೇಣ ಆಂಗೀರ್ಧ ಭಾರತತ್ತ ಭಾರದ್ವಾಜ ತ್ರಯಾಣಯ ಪ್ರವರಾಮದ ಭಾರದ್ವಾಗೋತ್ರೋದ್ಭವಸ್ಯ ಪಂಚಮದ ವೇದೇನ ಪ್ರವರ್ತಮಾನಸ್ಯ ಪರತ್ವೋತ್ಸಾಪದಾನಸ್ಯ ಭಗವತ ಪರಮಾದೇವಸ್ಯ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣೋಃ ಪರಬ್ರಹ್ಮಣ ಪ್ರೇ ಆಂಗೀರ್ಧ ಭಾರತತ್ತ ಭಾರದ್ವಾಜ ತ್ರಯಾಣಯ ಪ್ರವರಾಮದ ಭಾರದ್ವಾಗೋತ್ರೋದ್ಭವಸ್ಯ ಜಗತ್ಕಾರಣಬೋಧಸ್ಯ ಮೂಳಪ್ರತಿ ಸುಖೀಯಮಾನಸ್ಯ ತ್ರಿಗುಣಾತ್ಮಕಸ್ಯ ಗುಣತ್ರಯ ಕರ್ಮಣಾಪ್ಯಾದವದಾನ್ ಉತ್ತಮಸ್ವಭಾವಸ್ಯ ಭಗವದ ಸಂಘಟಾವತಾರಸ್ಯ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣೋಃ ಪರವಾದ ದೇವಧರ್ಮಣ ಪೌತ್ರಾಯ ಆಂಗೀರ್ಧ ಭಾರತತ್ತ ಭಾರದ್ವಾಜ ತ್ರಯಾಣ ಪ್ರವರಾಮದ ಭಾರದ್ವಾಗೋತ್ರೋದ್ಭವಸ್ಯ ಸಮಸ್ತವದಾರ ಬಾದಾನಂದಸ್ಯ ಅರ್ಚಾವತಾರ ಪ್ರದ್ಯುಮ್ನಾವತಾರಸ್ಯ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣೋಃ ಆದಿನಾರಾಯಣ ಧರ್ಮಣ ಪುತ್ರಾಯ ಆಂಗೀರ್ಧ ಭಾರತತ್ತ ಭಾರದ್ವಾಜ ತ್ರಯಾಣ ಪ್ರವರಾಮದ ಭಾರದ್ವಾಗೋತ್ರೋದ್ಭವಾಯ ಭಕ್ತಲೋಕ ಪರಿಪಾಲನಾಯ ಕಿರೀಟಕಾಲ ಕೇಯೋರ ದಿವ್ಯಾವಣ ಮುಡಿದಾಯ ಪ್ರಪನ್ನ ಪಾರಿಜಾತಾಯ ಕೌಸ್ತುವಾಂಗದಾಯ ದಿವ್ಯಪೀತಾಂಬರಾಯ ಸ್ವರ್ಣ ಗಣವಾಗಳಾರೂಢಾಯ ಅಜಂದಾದ್ವೈತವಳ ಸ್ವಭಾವಲಾಗಲ್ಯ ತೇಜೋಮಯ ರತ್ನಾಕರಾಯ ಅಗ್ರಧಾಗಾಧ್ಯಾಯೋ ಅಖಿಲೋಕ ಪವಿತ್ರಗೋತ್ರಾಯ ಶ್ರವಣ ನಕ್ಷತ್ರ ಮಕರ ರಾಸೋಜಾತಾಯ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಸ್ವಾಮಿ ಪರಬ್ರಹ್ಮಣೇ ವರಾಯ ಸಭಾದವಳ ಸಕಲ ವೇದಾಧ್ಯಾಯನೇ ಭಾಗವತ್ಸವಳ ಪ್ರವಾರ ಅನುಭವ ಅಂಜಾಢ್ಯ ಪ್ರವಾರದ ಭಾಗವತೋದ್ಭವೇ ಸರ್ವಾಲಂಕಾರವದೇ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣೋಃ ಸತ್ರಾಂಗದ ಕೇಯೋರ ಪಾಧಾರವಿಂದಾಂ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣೋಃ ಪಟ್ಟಸ್ಥಲ ನಿಪಾದನೆ ಅತಿ ಸೌಂದರ್ಯವದೇ ಆನಂದ ಗುಣಾತ್ಮಕ ಶ್ಯಾಮಲಾಂಗೇ ಪುತ್ರವಲಯ ನಕ್ಷತ್ರೇ ಕನ್ಯಾರಾಹೋ ಜಾತಾಂ ಅಯೋನಿಜಾಂ ಮೃಗಾತ್ ಸಂಕಲ್ಪದಳಯಾಂ ಇಮಾಂ ಶ್ರೀದೇವೇರಾಮ್ನೇ ಇಮಾಂಗಲ್ಯಾಂ ವೃಣೀಮಘೆ ದಾಸ್ಯಾಭೇ ಋಗ್ರಸ್ಸಾಮಾದವಳ ಸಕಲ ವೇದಾಧ್ಯಾಯರೇ ಕಾಸೋತ್ಸಾಹತ್ರಯಾಣಯ ಪ್ರವರಾಮದ ಕಾಸೋದ ಗೋತ್ರೋದ್ಭವೇ ಸರ್ವಾಲಂಕಾರವದೇ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣೋಃ ಸುರತ್ರಾಂಗಜಕಯೋರಃ ಪಾಧಾರವಿಂದಾಂ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣೋಃ ಅತ್ಯಂತ ಮನೋಹರೇಂ ಅತ್ಯಂತ ಸೌಂದರ್ಯವದೇ ಆನಂದಗುಣಾತ್ಮಕಾಂ ಇಮೋ ಶ್ಯಾಮಲಾಂಗೇ ಕಸವ ಪ್ರಜಾಪದೆ ಸಂಕಲ್ಪದಳಯಾಂ ರೇವದೇ ನಕ್ಷತ್ರೇ ಮೇಳಾಸೋಜಾತಾಂ ಅಯೋನಿಜಾಂ ಇಮಾಂ ಬುಧೇಭೇನಾಮ್ನೇ
మాంగళ్యాం వృణీమగే దాస్యామే కన్యాం కనకం మళ్ళా కనకాభోధ దాస్యామి విత్తనేతభ్యం బ్రహ్మలోకయ కళ్యాణం సాధ్యం సుశీలాయువేదే సామే ధమాతే విశ్వంబర సర్వబోధా సర్వదేవతా మాంగళ్యాం ప్రదాస్యామే శ్రీనాథ కమలాపదే కన్యాధరోత్తోత్సే భవంతో మహాంతోడగన్నంతో ప్రజాపత శ్రేయాన్నద సత్యోరదాసమో కామస్వృతివానుండో తస్యాదేవాదేగవా మోద ప్రబోధానంద సత్యాన్నగదస్సవ కృత్వ కామస్యదర్ప్యాళే దక్షిణానాం ప్రదగ్రహే ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో ఇప్పటి వరకు కన్యాదాన కైంకర్యాన్ని వీక్షించాం. తదుపరి మాంగళ్య పూజ. అత్యంత పవిత్రమైనటువంటి మాంగళ్యములను ఆకాశగంగా జలములతో ఆ మాంగళ్యాలకు తిరుమంజనం నిర్వర్తిస్తున్నారు అర్చక స్వాముల వారు. వీక్షించే భాగ్యం మనకు కలుగుతుంది. జలము జాలువారినట్లే మనలో భక్తి కలిగి గోవిందా అని పిలవవలసిన సమయం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద. కన్యాదానంలో ఉన్న విశేషం గృహస్థాశ్రమంలో చేసే దానాలన్నింటిలో కన్యాదానానికి ఒక ప్రాధాన్యత చూపించారు. అన్నదానం మహాదానం విద్యాదానం మహత్తరం అన్నేన క్షణికా తృప్తి యావజ్జీవంత విద్య అంటుంది సుభాషితం. ₹1,00,000 ఇచ్చినా ఇంకొక రూపాయి ఇస్తే బాగుండు, కోటిని ₹1 వస్తుంది కదా అనుకుంటాడు. కానీ పట్టెడు అన్నం పెడితే, కడుపు నిండా అన్నం పెడితే అతడు పొందే ఆనందం చాలా విశేషం. విద్య కూడా అంతే. గురు శుశ్రూషయ విద్య పుష్కలేన ధనేన వా అథవా విద్యయ విద్య చతుర్థో నోపలభ్యతే అని విద్య కూడా అంత విశేషంగా చెప్పబడింది. ఈ రెండు ఎంత ఫలితాన్ని ఇస్తాయో అంతకి రెట్టింపు ఫలితం కన్యాదానం ద్వారా లభిస్తుంది అని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణిడుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగేషే అని అర్చక స్వామి పఠించారు ఇందాక. కన్యాదానం వల్ల తరతరములు తరిస్తాయి. దశపూర్వేషాం దశాపరేషాం, అటు 10 తరాలు ఇటు 10 తరాలు. మద్వంశానాం మాతృవంశానాం నరకాది ఉత్తీర్ణామోద ప్రమోద సమ్మోద నర వైకుంఠాత్మలోకేషు. ఎవరెవరైతే పితృదేవతలుగా పిలువ ఉన్నారో వారంతా కూడా తరించబడతారు. అందుకనే మానవ వివాహంలో మామగారు అల్లుడు కాళ్ళు కడిగేటప్పుడు శ్రీ మహావిష్ణు స్వరూపాయ అంటూ కన్యాదానం చేస్తాడు. వాళ్ళ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళ వాళ్ళ ఆచార ప్రకారం కన్యాదానాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి మనం శ్రీమద్ రామాయణం లోతుకు వెళ్ళి చూసినట్లయితే వాల్మీకి అంటాడు ఒక సందర్భంలో, దారా పితృకృతాయతి అని. ఈ ఒక్క పదము మనం గమనిస్తే భక్తులారా ఎంత దూరదృష్టితో సూక్ష్మ గ్రాహకత్వంతో వాల్మీకి శ్రీమద్ రామాయణాన్ని అందించి ఉంటాడో మనం భావించవచ్చు. దారా పితృకృతాయచి అంటే విశ్వామిత్రుడి కోరిక మేరకు దశరథ మహారాజు పంపలేక పంపిన రామలక్ష్మణులు యాగ సంరక్షణ కొరకు వచ్చి మారీచ సుబాహు తాటక సుబాహులను వధించారు. మారీచుడు తప్పించుకున్నాడు, తప్పింపజేశాడు తర్వాత అవసరం కోసం భగవంతుడు. తర్వాత మిథిలా నగరానికి వచ్చారు. జనక మహారాజు పెట్టిన స్వయంవరం, శివధనుస్సును ఎక్కుపెట్టిన వారికి తన కుమార్తెనిస్తానని చెప్పాడు. ఒక కవి అంటాడు, బారులు తీర్చి భూపతులు బంగారు గద్దెలపైన కూరుచున్నారు, వెలుంగుచుండ నయనంబుల ముందొక పెద్ద విల్లు,
శృంగార మధుకమాలికను గైకను జానకి చూచువారి నోరూరొక తండ్రి ప్రక్క నిలుచున్నది ముద్దుల పెండ్లి కూతురయ్యని. అనేక ప్రాంతాల నుంచి అనేక దేశాల నుంచి రాజులు వచ్చారు. ఎవరి వల్ల కాల ఆ శివధనస్సును ఎక్కుపెట్టాలంటే మౌనంగా చిరుదరహాసంతో నిలబడ్డారు రామలక్ష్మణుడు విశ్వామిత్రుడి పక్కన. విశ్వామిత్రుడు కనుసన్నల ద్వారా ఆజ్ఞ తీసుకుని శ్రీరామచంద్రుడు శివధనస్సును ఎక్కుపెట్టాడు. వెంటనే జానకీదేవి ఆనందంతో ఆ పుష్పమాలను శ్రీరామచంద్రుడి మెడలో వేసిందని. అంత మాత్రంతో వివాహం అయిపోలేదు కదా, ఇక్కడ చెబుతున్నాడు వాల్మీకి మహాకవి, దారా పితృకృతాయతి అని. నా పని నేను చేశాను, నీ కుమార్తెను వివాహం చేసుకోవాలంటే నా తండ్రి అనుజ్ఞ కావాలి అన్నట్టుగా దశరథ మహారాజు యొక్క అనుజ్ఞ అవసరం అది గుర్తించి జనక మహారాజు ఆ దశరథ మహారాజుని సమన్వయం చేయటం, తద్వారా జానకిరాముల కళ్యాణం విశేషంగా జరుగుతుంది. అంటే తను వరించినప్పటికీ తను తన శక్తి చేత పొందినప్పటికీ తన సామర్థ్యంతో తండ్రి మాట కావాలి అని. అందుకనే పెండ్లి చూపుల్లో కూడా అమ్మాయి నీకు నచ్చిందా అని అడిగినప్పుడు నచ్చిందన్నా తండ్రి వైపు చూస్తాడు పెండ్లి కుమారుడు. ఇది మనం గమనిస్తాం చాలా పెళ్లిళ్లలో, పెళ్లి చూపుల్లో. పెండ్లి కుమార్తెమో వాళ్ళ తల్లి వైపు చూస్తుంది. ఇది ధర్మ సూక్ష్మం. అమ్మా ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి వెళ్ళమంటావు, అక్కడ వాళ్ళు ఎట్లా ఉంటారో కొంచెం ఆలోచించు అని. నాన్న ఆ ఇంటి పిల్లని చేసుకోమంటున్నావు, మన వంశంలోకి వచ్చిన తర్వాత మరి నీకు ఇష్టమేనా సమ్మతమేనా అని. ఇలా దారా పితృకృతాయతి, తనకిష్టమైన తండ్రిని ఒప్పించి తండ్రి ఒప్పుకున్న తర్వాత వివాహం చేసుకున్నప్పుడు ఆ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పొరపచ్చాలు ఎన్ని వచ్చినప్పటికీ తాత్కాలికమై సర్దుకుపోతూ సమన్వయంతో చీటికి మాటికి చిటపట్లాడినప్పటికీ ఆనందంగా సంతోషంగా ఆ కాపురాన్ని నిర్వహిస్తూ ఉంటారు అని శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మనకు అందించాడు. ఈ విషయాన్ని మనం గమనిద్దాం. ఈరోజు దారా పితృకృతాయతి అనేది రామచంద్రుడు అంతటి మహామహిమాన్వితుడయ్యాడు కాబట్టే జానకి రాముల కళ్యాణము చూతమురారండి అని ఈనాటికి కూడా అనుకుంటున్నాం. అర్చక స్వామివారి మాంగళ్య పూజను భక్తితో నిర్వహించి శ్రీదేవి అమ్మవారి గళసీమలో భూదేవి అమ్మవారి గళసీమలో మాంగళ్య ధారణ చేయబోతూ ఉన్నారు. జనక మహారాజు కూడా ఇయం సీతా మమ సుత, రామచంద్ర ఇదిగో నా కుమార్తె, నీ తండ్రి అనుజ్ఞతో నీ చేతిలో పెడుతున్నాను నా కుమార్తెని, నీకు ధర్మ కార్య నిర్వహణలో తోడ్పడుతుంది అన్నాడు. ఆ ధర్మ కార్య నిర్వహణే వనవాసములో సీతారాములిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితి ఏర్పడటం. అలా శ్రీమద్ రామాయణం ఎంత చెప్పుకున్నా తరగని గని. కాబట్టి ఈరోజు భగవంతుడు ఇంతవరకు మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇంతవరకు చెప్పుకుందాం. మాంగళ్య పూజ పూర్తయింది. తదుపరి మాంగళ్య ధారణ శ్రీదేవి అమ్మవారి గళసీమలో, అదేవిధంగా భూదేవి అమ్మవారి గళసీమలో. శ్రీదేవి అమ్మవారి గళసీమలో మాంగళ్య ధారణ చేసేటప్పుడు లోకరక్షణ హేతున అంటారు అర్చక స్వాములు. భూదేవి అమ్మవారి గళసీమలో మాంగళ్య ధారణ చేసేటప్పుడు జీవరక్షణ హేతున అంటారు. మనమేమందాం, లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని గోవిందనామంతో వేడుకుంటూ ఆనందంగా ఆనంద కర్పూర నీరాజనాన్ని వీక్షిద్దాం. ఒక చక్కటి సంకీర్తన విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. చిరుదరహాసంతో ముక్తమోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజితుడైన స్వామిని దర్శిద్దాం.
అగ్నేశ్రాయుధాంగారమత్య ప్రజామసగమాయో అసోన్యావసదేవతామత్సమాదాపత్రమానందో అపప్రవదయాభయగ్గ స్వాహ మాతే గృగేరగోళవత్తాదండత్వదత్త సంవిదందో మాత్వగేదో అపత్ర స్వాహ ఇమం మే రోత్తాయా వెత్పల్లాగ్నే హత్పల్లాగ్నే త్వగ్నే హయాస స్వాహ ప్రజాపదేనత్వదేదాన్యల్లాస్వాదాదా ప్రదావో ఎత్తామాస్తన్నాత్తభయగ్గ స్వాహ ప్రజాపతిధ్యానందాయ శ్రేప్రదరే ప్రణాదేవో తప్పైవి సత్సమనములర్వాసవగ్ర సగవ్యాభో స్వాహ చిత్తంజ స్వాహ చిత్త స్వాహ అగోనంజ స్వాహ అగోదత్త స్వాహ విజ్ఞానంజ స్వాహ విజ్ఞానంజ స్వాహ మణత్త స్వాహ సపయత్త స్వాహ నిర్వత్త స్వాహ పరమాదత్త స్వాహ మృగత్త స్వాహ రదంజ స్వాహ ఓం భో స్వాహ ఓం భో స్వాహ ఓం భవ స్వాహ ఓం భోర్భవ స్వాహ అదిదాన్మవగస్తాః అరదాన్మవగస్తాదేవప్రాసాదేః హే సోదానారాయణస్య హే పదేవతస్య శివవిలాన బ్రహ్మాండాయ షడావారః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహోత్సర్మాంగౌ అవాసనాగ్నో లాజహోం గరిషే అదిదాన్మన్నస్వామిదాన్మన్నస్వామిదాన్మన్నస్వ దేవప్రవ ఇమాం రాజానావత్యభిహార్య ఇమాం రాజానావవామే సమద్భకరణాన్ మమ తోభ్యంజసన్నననాస్థదగ్ధరణమల్లతా ఇయాన్నార్వబ్రోధేగ్నో రాజానావపందే దీర్ఘాయురత్తమే పజరేదంతాం యాదయోమవస్వాహ ఇమాం రాజానావవామే సమద్భకరణాన్ మమ తోభ్యంజసన్నననాస్థదగ్ధరణమల్లతా ఇయాన్నార్వబ్రోధేగ్నో రాజానావపందే దీర్ఘాయురత్తమే పజరేదంతాం యాదయోమవస్వాహ ఇమాం రాజానావవామే సమర్థకరణాన్ మమ తోభ్యంజసన్నననాస్థదగ్ధరణమల్లతా ఇయాన్నార్వబ్రోధేగ్నో రాజానావపందే దీర్ఘాయురత్తమే పజరేదంతాం జ్ఞాతయామ స్వాహ ఓం భో స్వాహ ఓం భ స్వాహ ఓం భవ స్వాహ ఓం భోర్భవ స్వాహ అదిదాన్మవగస్తాః వదాన్మవగస్తాః వదాన్మవగస్తాః దేవదప్రాసాదేః అసదేవోదారాయణస్య రేపదేవతస్య శివభగవానుడ బ్రహ్మాండాయ షడావారః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహోత్సర్మాంగౌ అపావనాగ్నౌ సర్వప్రాయశ్చార్థమతో దేవాదే వైష్ణవోమం గరిషేది దేవమున్నస్వ దేవదప్రవ ఓం మతో దేవావన్నరాయవట్టవక్రే పృథివ్యా సత్వా స్వాహ ఇదామట్రవదక్రే త్రేదానదేవదో సంవాదే స్వాహ త్రిపదావదక్రేవట గోపాదాభ్యః సమాదారి స్వాహ కర్మవసదో వ్రాంసే నిరసదస్సగా స్వాహ తద్వశోః ప్రముదౌర్యః దేవరక్రాయ స్వాహ తద్వప్రావో ఉలవాదాగ్రవాం దశందే విట్టోదపవ స్వాహ ఓం భూ స్వాహ ఓం భ స్వాహ ఓం భ స్వాహ ఓం భర్భ స్వాహ అదిదాన్మవగస్తాః వదాన్మవగస్తాః దేవదేవత ప్రాసాదేః అసదేవోదారాయణ బ్రహ్మాండాయ శివస్వామినః వైవాహోత్సర్మాంగౌ అపాసనాగ్నౌ వృట్టాన్నోహం గరిషే అదిదేవన్నస్వామి వదాన్మస్వ దేవదప్రవ ఇదస్సగవలాదరే సమ్మద్దాహ్యముఖాగ్రౌ సిద్ధాసర్వంగ స్వాహ అగ్నేశ్వరగదేనాం నమతే స్వాహ అగ్నే స్వాహ అగ్నేనాదాయ స్వాహ అగ్నవదయ స్వాహ ప్రజాదయ స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యదేవేభ్య స్వాహ సర్వాభ్యవదాభ్య స్వాహ సర్వత్రైవాదట్టో తయ స్వాహ వాసుదేవోద్వయ స్వాహ యన్మాత్మవిదావసత్రదాయ స్వాహ పునః స్వాహ ఇష్టాభ్య స్వాహ నైటాభ్య స్వాహ నటయ స్వాహ కృదయ
स्वाहा नवराभ्य स्वाहा नैवेभ्य स्वाहा तुराभ्य स्वाहा हृदय स्वाहा हृदय स्वाहा सर्वहृदय स्वाहा आश्रव कर्म प्रवाह स्वाहा गृहर्वान् स्वाहा यदकर्म यन्नाकर्म अद्राजन्नाद्राधे यदक्तन्नत्वं विट्टव यज्ञमृष्टावय स्वाहा गृहर्वान् स्वाहा यप्रवतग्नि दर्पण यज्ञमन्द्रकर्मदो वा अनयागत्यादसोपेन्द्रवाहुल्नाङ्गदर स्वाहा सुतरेन्द्राद्र स्वाहा सुतरपोडा विश्वेदाः सुरसा शोषितवेः सुतरावृतोद्दिनाद स्वाहा यतेन्द्रविरदो त्वद्बहोदा अग्नशाश्चगद्देवेभ्यः इन्द्राद्यनविडागदेर स्वाहा 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 जमसोमे स्वाहा सूर्य स्वाहा सूर्य स्वाहा अयोध्या प्रणाम स्वाहा ब्रह्मरुद्धि स्वाहा सत्वे सत्व स्वाहा ऋतुदान विद्याट प्रेरण पौर्णमृदा प्रजापते स्वाहा अग्निभक्त स्वाहा वेदभक्त स्वाहा देवभक्त स्वाहा प्रदेभक्त स्वाहा प्रजासोक्त स्वाहा अग्नजनक स्वाहा वेदजनक स्वाहा दोजनक स्वाहा प्रदेजनक स्वाहा प्रजासजनक स्वाहा समंगावषाकदर समातद्दहे समंगावषाकदेववृन्दा स्वाहा पूर्णागतमत्तमाञ्जहोदे पूर्णागतमत्तमाञ्जहोदे सर्ववैभवनागते वैभवा प्रोदेदो यम्बोर्नागते अस्यामा दत्तदत्त स्वाहा आद्यशेषम् इन्द्राय जुगोमि स्वाहा पूर्णवन्दामहान्दनन्द तत्पात्रणदावमादाय अग्नसृपदो वेदसृपदो देवसृपदो ब्रह्माद्यासृपन्द अधिजन्मो गस्तानुदे देवसप्रादावेः आवाय सर्वान् देवान् यदा उदास्तर्मृताव यावे पत्रवत्रम में वो याद स्वाहा पुनर्वत्रम में वो याद स्वाहा राजावत राजा पथर प्रभुया दक्षिण प्रभुया उत्तर प्रभुया दक्षिणावटोधमधे उत्तरदावटोधमधे प्राच्याम विट्टोत्सदमधे सर्वान् प्रदोक्ष्य गृह्णन् सिद्ध्याद्यत्रोक्ष्य अद्यत्रोक्ष्य आप्यायन दावा वोर यावर हमरे सदंग सदोराट वेरे स्वाहा शुद्धंदान सुबदावन शुद्धंदान देवधर बोधित पायवस्तं उद्भाग्रमालिप्य भोजत्पादे रक्षा सर्वयज्ञ कृतं भवेत् अग्निर्मारयोर् भोदेः आदित्य स्वो नमः त्रयायुधं जवदग्ने कस्यवत्सत्रयायुं यद्यवारान्तयायुं तन्मे तत्रयायुं दीर्घायुत्ताय सताय बलाय सुदञ्ज वक्षसे त्रयायुधम् भगताम जावो वस्तान वाद्यात दादरा महेरणा चक्रे जाव सौद भारत सत्रावे जनः उदय मादरः तत् परंग में शिक्षा संवदा आपो धनय दादरः वंश भेदक्षरा यज्ञावद रामस्य यत्ते नोनं दप्पय होप यत्ते तन्दप्पय देनवः
బాలకం వా జగదం వా రత్నం వా పుష్పే నమః అగ్రవతః వా అడ్డే జాలవే హే భగవాన్ బుద్ధో నమః కాయాల బాధావహేంద్ర ఉద్దాత్ర వా ప్రకృతి స్వభావాధ కొరామి యద్యత్ సకలం వత్పై సమవిషేమ నారాయణాయ సమర్పయామి సర్వం హే శ్రీనివాసార్పణమస్తు సర్వం గ్రహకృష్ణార్పణమస్తు భ్రమణేన భావవానః పడపాద గోలాధోప్యాగ్నివిడార్వః పడపాద గోలాధోప్యాజాభాగధః ఆజ్ఞాభారం నివేదయామి గుణాభహారం సమర్పయామి బ్రహ్మాణోద్దాధయామి స్వాముద్దాధయామి అగ్నిముద్దాధయామి ఆదిత్యమవగచ్చ తత్సం బ్రహ్మార్పణమస్తు సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. విశేషించి ఈరోజు పూర్వ ఫల్గుణి నక్షత్రం, గోదాదేవి అవతరించినటువంటి నక్షత్రం. జరిగే కైంకర్యం ఆమెకు చెందిందే. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకం అంటారు. కలలో స్వామిని దర్శించటం, ఇలలో స్వామి అనుగ్రహాన్ని పొందటం, ఈ రెండూ జరగటం గోదాదేవి స్వామి అనుగ్రహాన్ని పొందినటువంటి సాధ్వీమణి అని చెప్పుకోవచ్చు. 1000 ఏనుగులతో మంగళ వాయిద్యములతో ముత్తైదువులు తోడురాగా స్వామి తనను వివాహమాడినట్టుగా కలగని కలని ఇలలో నిజం చేసుకుని వారణమాయరములో ఆ వైభవాన్ని తెలియజెప్పింది. తదుపరి పుష్పమాలా పరివర్తనం. స్వామివారికి అలంకరించిన పుష్పమాలను అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. శ్రీదేవి అమ్మవారికి. తదుపరి అమ్మవారు కూడా ఉర్రమున లక్ష్మీయుండ పురుషోత్తమ సర్వఫలప్రద అన్నట్టుగా తనకు అలంకరింపజేసిన పుష్పమాలను స్వామివారికే సమర్పించటం విశేషం. మంగళ వాయిద్యముల మధ్య అందరినీ సమానంగా చూడగలడు భగవంతుడు. అదే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం, మహామహిమాన్వితం. ఆ విధంగా మరొక దేవేరైనటువంటి భూదేవి అమ్మవారికి కూడా పుష్పమాలను సమర్పిస్తూ ఉన్నారు అత్యంత భక్తితో అర్చక స్వాముల వారు. ఈ తిరుమల దివ్యక్షేత్రానికి పుష్పమంటపము అని పేరు. ఇక్కడ లభించే పుష్పాలన్నీ స్వామివారి కైంకర్యానికే వినియోగించబడతాయి. భూదేవి కూడా, స్వామి నీ అవతార వైశిష్యంలో నన్ను కాపాడున్నావు కాబట్టి వాత్సల్యంతో ఈ పుష్పమాలను నీకు సమర్పిస్తున్నాను అని తిరిగి స్వామివారికే సమర్పించడం, భక్తులు భక్తిభావనతో నమస్కరించడం, ఇది విశేషం.
అమ్మవారిని ఇరువురు స్వామివారికి ఇరువైపులా వేంచేసి దర్శనమిచ్చే శుభవేళ. అక్షతారోపణం, తలంబ్రాలు అని చెప్పేటటువంటి కైంకర్యం నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నటువంటి శుభవేళ. అనేక ప్రాంతములలో ఉండి శ్రీవారి నిత్య కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్న భక్తులు భక్తితో ఆనందంతో స్వామి అనుగ్రహాన్ని పొందటానికి గాను నమస్కారమే ఆధ్యాత్మిక సంస్కారమని తెలియపరుస్తూ శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి వారికి నిత్య కళ్యాణోత్సవాలను నిర్వహించే అక్షతారోపణాన్ని భక్తితో వీక్షించటం విశేషం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అంటాడు పదకవితా పితామహుడు. అది సీతారాముల కళ్యాణమా, రుక్మిణీ కృష్ణుల కళ్యాణమా, ఇలా అనుకున్నప్పుడు ఏదైనప్పటికీ కళ్యాణం కమనీయం, రమణీయం. అది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక సమర్పణీయం. అలా భావించినప్పుడు ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించే భాగ్యం కలిగినందుకు మనం ఏమివ్వగలం స్వామివారికి? ఫలమో, పుష్పమో, గంధమో, తులసియో, పానీయమో, శాకమో, కలమన్నమో, ఘృతంబో, పాలు, పెరుగో, కర్పూర తాంబూలమో, సులభప్రాప్య పదార్థం ఏదైనా సంతుష్టాత్మల ఇచ్చిన కొలువన్ వచ్చిన మెచ్చు తండ్రియో ముక్కులు వెంకటేశ ప్రభు. నమస్కారం తప్పేం చేయగలం?